Good morning, my dear students. I hope you all are good at your home. Here also I'm fine, Nana. So this is sixth class social, second chapter, Nana. The name of our lesson is Globe Model of the Earth. So in this lesson up to page number 18 it was completed, Nana. Today I'll teach in page number 19. The subheading is longitudes. Already in yesterday video we have known about latitudes, isn't it, my dears? Yes, today I'll teach you about longitudes. See, Nana, we see certain lines drawn perpendicular to the latitudes on the globe. So globe meeda perpendicular which means it's a long lines have to drawn on the globe. These lines connect the north and south pole. So ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి విచ్ మీన్స్ లాటిట్యూడ్స్ అనేవి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు అవి కనెక్ట్ అయి ఉంటాయి నాన్న. దే ఆర్ కాల్డ్ ద లాంగిట్యూడ్స్. వాటిని ఏమంటారు? లాంగిట్యూడ్స్ అంటారు. కానీ ఇలా సర్కిల్స్గా ఉండేవి ఏమని నేర్చుకున్నాం ఎస్టర్డే వీడియోలో చూసినట్లయితే అవి లాటిట్యూడ్స్. కానీ ఇవి మాత్రం లాంగ్ అంటే పర్పెండిక్యులర్ అంటే ఇట్లా తెలుగులో ఏమంటారంటే లంబంగా అంటారు, అంటే ఇట్లా పొడవుగా వస్తాయి. సో వాటిని లాంగిట్యూడ్స్ అంటారు. లాంగిట్యూడ్స్ ఆర్ కాల్డ్ మెరిడియన్స్. సో లాంగిట్యూడ్స్కి ఇంకొక నేమ్ కూడా ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ మెరిడియన్స్. 0 degrees లాంగిట్యూడ్ ఈస్ కాల్డ్ ప్రైమ్ మెరిడియన్. సో కంపేరింగ్ విత్ లాటిట్యూడ్స్, వాట్ ఈస్ ద మెయిన్ లాటిట్యూడ్ నానా? ఈక్వేటర్. లైక్ దట్ in the longitude also one main longitude is there or main meridian is there, that is called prime meridian. See Nana, in this picture we are observing that this is called prime meridian or Greenwich. The line seen opposite to it is called the international date line and found at 180 degrees longitude. So ఈ లైన్ అనేది ఆపోజిట్ టు ఇట్ ఈస్ కాల్డ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా, దానికి ఆపోజిట్లో ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది కూడా ఉంటుంది నాన్న. సో దాని నంబరింగ్ చూసినట్లయితే అంటే విచ్ మీన్స్ their degrees or 180 degrees longitude. Based on these two lines, the earth is divided into two hemispheres. So ఈ two lines ని బట్టి మన earth అనేది two parts గా డివైడ్ అయి ఉంటాయి, విచ్ మీన్స్ two hemispheres గా డివైడ్ అయి ఉంటాయి. The one on the eastern side of the Greenwich is known as the eastern hemisphere. సో ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే గ్రీన్విచ్ అంటారు. నెక్స్ట్ వెస్టర్న్ సైడ్ ఇంకొకటి వచ్చేసి అది ఎక్కడ ఉంటుందంటే వెస్ట్ సైడ్లో ఉంటుంది. ఓకేనా నాన్న? లాంగిట్యూడ్స్ ఫ్రమ్ ద గ్రీన్విచ్ టు ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇన్ ద ఈస్టర్న్ అంటే 0 degrees to 180 degrees east, which means it is in the direction of east side, that is known as the eastern longitudes. And those from the Greenwich to international date line in the west side లో ఉంది కాబట్టి దిస్ నంబర్ ఈస్ 0 degrees to 180 degrees west or known as western longitudes. సేమ్ లైక్ లాటిట్యూడ్స్ నాన్న, నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటే దాని నంబర్ వచ్చేసి ఏమని చెప్పుకున్నాం మనము? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటిక్ ఉంది 66.5 degrees నార్త్ సైడ్లో ఉంది కాబట్టి నార్త్ అంటారు. అది సౌత్ సైడ్లో ఏమంటారు దాన్ని? అంటార్కిటిక్ సర్కిల్ 66.5 degrees. సేమ్ డిగ్రీస్ సేమ్ ఉన్నప్పటికీ కూడా దాని డైరెక్షన్ బట్టి దాని లెటర్ కూడా చేంజ్ అయింది. సేమ్ లైక్ యాజ్ లాటిట్యూడ్స్ ఇన్ ద లాంగిట్యూడ్స్ ఆల్సో వెస్ట్ సైడ్లో ఉంటే 180 degrees వెస్ట్, అదే ఈస్ట్ సైడ్లో ఉంటే 180 degrees ఈస్ట్ అని అంటాం. ఓకేనా నాన్న? దేర్ ఆర్ టోటల్లీ 180 longitudes in the east and the 180 longitudes in the west. So 180 ఈస్ట్లో ఉంటాయి, ఇంకొక 180 వెస్ట్ సైడ్లో ఉంటాయి. సో 180 plus 180, how many are there? Yes, those are completely 360 including లాంగిట్యూడ్ ఇంక్లూడింగ్ గ్రీన్విచ్. సో ఈ గ్రీన్విచ్తో కలిపి ఇటు 180 ఇటు 180 మొత్తం 360
లాంగిట్యూడ్స్ ఉంటాయి. క్యాలిక్యులేటింగ్ ద ఎగ్జాక్ట్ లొకేషన్, టైమ్, climate of that place can be done with the help of latitude and longitudes. సో ఇక్కడ లాటిట్యూడ్స్ నుంచి తర్వాత లాంగిట్యూడ్స్ యొక్క యూజ్ ఏంటి అని అంటే, మనం ఉన్నటువంటి ఎగ్జాక్ట్ టైం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, తర్వాత టైం ఎంతో తెలుసుకోవచ్చు, తర్వాత ఆ ప్లేస్లో ఉన్నటువంటి క్లైమేట్ ఎలా ఉందో కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మనం తెలుసుకోవచ్చు. దిస్ క్యాన్ బి స్టడీడ్ ఇన్ డీటెయిల్ ఇన్ యువర్ నెక్స్ట్ క్లాసెస్. సో దీని గురించి ఇంకా వివరంగా మనం నెక్స్ట్ అప్కమింగ్ లెసన్స్లలో మనం చూసుకోవచ్చు. సో వీటి గురించి చూసినట్లయితే లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ నెవర్ మీట్. అంటే ప్యారలల్స్ విచ్ మీన్స్ లైక్ దిస్. ఓకే, ఇది ఒకదానికొకటి అసలు మీట్ అవ్వవు అనమాట. అదే చూసినట్లయితే లాంగిట్యూడ్స్ చూడండి, లాంగిట్యూడ్స్ ఆర్ నోన్ యాజ్ మెరిడియన్స్. అంటే ఇలా పేరులోనే ఉంది చూడండి, లాంగ్ అంటే ఇలా లాంగ్గా ఉంటాయి. నెక్స్ట్, లాటిట్యూడ్స్ హెల్ప్ టు మెజర్ ద డిస్టెన్స్ లొకేటెడ్ టువర్డ్స్ ద నార్త్ ఆర్ సౌత్ ఫ్రమ్ ద ఈక్వేటర్. ఈక్వేటర్ నుంచి సౌత్ నార్త్ యొక్క డిస్టెన్స్, ఆ లొకేషన్స్ అవన్నీ కూడా మనము మెజర్ చేయగలుగుతాం. నెక్స్ట్, లాంగిట్యూడ్ మెజర్ ద డిస్టెన్స్ ఆఫ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్ నుంచి ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ దాని యొక్క డిస్టెన్స్ని మనం మెజర్ చేయగలుగుతాం. నెక్స్ట్, లాటిట్యూడ్స్ ఆర్ ఇన్విజిబుల్ హారిజాంటల్ లైన్స్ దట్ రన్ ప్యారలల్ టు ద ఈక్వేటర్ నుంచి ఇన్విజిబుల్ హారిజాంటల్ లైన్స్ అంటే కనపడకుండా ఉన్నటువంటివి అనమాట. అవి ఎలా ఉంటాయంటే ప్యారలల్, విచ్ మీన్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్ పాయింట్, దట్ ఈస్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్, లాంగిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అంటే పొడవు. సో అవి ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా అనేది ఉండదు. కానీ లాటిట్యూడ్స్లో మాత్రం ఈక్వేటర్ ఈజ్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్. Okay, but not like this. Next, longitudes are farthest at the equator and meet at the poles. సో ఈక్వేటర్ దగ్గర చాలా దూరంగా ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడ కలుస్తాయి ఇవన్నీ అంటే పోల్స్ దగ్గర కలుస్తాయి. చూడండి ఇక్కడ ఇన్ దిస్ పిక్చర్ వీ హ్యావ్ సీన్ క్లియర్లీ. సో ఆల్ మెరిడియన్స్ ఆర్ లాంగిట్యూడ్స్ ఆర్ మీట్ ఇన్ ద పోల్స్. సీ నానా. ఓకే, నెక్స్ట్, లాంగిట్యూడ్స్ ఆర్ ఇన్విజిబుల్ వర్టికల్ లైన్స్. సో ఇవి కూడా ఇన్విజిబుల్ వర్టికల్ లైన్స్. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, నార్త్ టు సౌత్ డైరెక్షన్స్. ఓకే, అంటే ఇలా వెళ్తుంటాయి. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ దీస్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ డిఫరెన్సెస్. సో ఇన్ అనదర్ వీడియో ఐ విల్ మేక్ యూ అబౌట్ మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్. Okay my dears, already we have learned about these topic in the previous class, which means in the 5th class. So I hope you well understood about this. So in the remaining part I'll make you another video my dears. Until then, stay home, stay safe. Thank you, bye.